డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంపై పెంకు పురుగులు దాడి పార్ట్ 3. తాడేపల్లిగూడెంలోని సిడబ్ల్యూసి గూడౌన్స్లలో నిల్వ ఉంచిన వేలాది టన్నుల ఆహార ధాన్యాలకు సరైన నిర్వహణ లేక పెంకు పురుగులు పుట్టి హౌసింగ్ బోర్డు కాలనీ, ఎఫ్సిఐ కాలనీ, కడకట్ల తదితర ప్రాంతాల్లో ఇళ్లపై సుమారు నెలరోజులుగా దాడులు జరుపుతూ నివాసితులకు రాత్రి సమయంలో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే పట్టించుకునే నాదులే కరువయ్యారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్లా వేళ్లా పడ్డ రాజకీయ నాయకులు ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగే మంచినీరు నుండి వండుకున్న ఆహార పదార్థాలను పెంకుపురుగులు పాడు చేస్తున్నాయంటూ వారి బాధలను వెళ్లగక్కుతున్నారు. చర్యలు తీసుకోవలసిన ప్రజా ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు నెలవారీగా అందుతున్న మామూళ్ల మత్తులో జోగుతూ పట్టణ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అధికారం వెలగబెడుతున్న రాజకీయ నేతలు ఇప్పటికైనా పట్టించుకుని అధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని, పెంకుపురుగుల దాడుల నుండి కాపాడాలని మొరపెట్టుకుంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.